సో ఒక 4-5 సాంగ్స్ కంటిన్యూగా పాడు, ఓకేనా? దెన్ స్టార్ట్. యల్ల 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 రే రెల్ల 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 రే కొంగు కొంచెం భద్రం పిల్లో కొంప ముంచేటట్టుందే యల్ల 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 రే పొంగుకొచ్చే సింగారంలో సంగతేమై ఉంటుంది రెల్ల 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 రే నాకు మాత్రం ఏం తెలుసే ఆగనంటూ నా వయసే దూకుతుంటే నేనేం చేసేదే వెచ్చవెచ్చని ఆవిరితో వచ్చి తగిలే చూపుల్లో వేడి కూడా వేడుకగా ఉందే యల్ల 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 రే రెల్ల 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 రే. సూపర్. ఇంకోటి. ఎట్లెట్లా కొత్త దారి ఎతికేది చూడరా నలు దిక్కుల 4 తలుపులు మూసున్నా నీ వెనక నుయ్యుందంటే నువ్వు ముందుకు సాగవా నీకింకో దారుందంటూ నిలుసుంటావా మనిషంటే గందరగోళం లోకం ఓ రంగుల మేళం మాటింటే ముందుకు సాగో వేసే తాళం నిన్ను నువ్వే నమ్ముకుంటే ప్రతి కష్టం చిటికెడు అంతే ఇలా మాటలు మోస్తే గాడిదవంతే హిట్టో పట్టో పక్కన పెట్టు నీకు నచ్చింది ఒక్కటి కొట్టు ఫేమస్ మేం ఫేమస్ ఓ దునియా మొత్తం చూసేటట్టు చూసినోళ్ళు నేను మెచ్చేటట్టు ఫేమస్ మేం ఫేమస్. సో హిట్ ఫట్ట కొట్టాలంటావు? యాక్చువల్లీ ఈ లిరిక్స్ నాకు బాగా సింక్ అయ్యాయి. నాకు సింక్ అయ్యింది, నేను ఎంజాయ్ చేసిన ఇప్పుడు. సో ఫైనల్ గా ఇంకోటి మంచి సాంగ్. నరుడా ఓ నరుడా ఏమి కోరిక నరుడా ఓ నరుడా ఏమి కోరిక కోరుకో కోరి చేరుకో చెరి ఏలుకో బాలక కోరుకో కోరి చేరుకో చెరి ఏలుకో బాలక నరుడా ఓ నరుడా ఏమి కోరిక నరుడా ఓ నరుడా ఏమి కోరిక. సూపర్. అసలు నీకు ఇష్టమైన సాంగ్ ఏది? నాకు ఇష్టమైన సాంగ్ బోల్డ్ ఉంటాయి అవి. ఇష్టమైన సాంగ్ గుర్తులేదా? అంటే అంటే చెప్తే ఎక్కడ పాటిస్తాడు అని చెప్పి భయమా? లేదు అలా అని కాదు. అంటే ఇప్పటి వరకు నువ్వు పాడిన పాటలు ఏది నీకు ఇష్టం లేదు? ఇప్పుడు పాడిన అన్ని ఇష్టమే యాక్చువల్లీ. బావ మన బావాలంటే కొంచెం ఇష్టం. పాడతావు ఒకసారి? చుడీదారు ఇష్టమంట ఆడికి వద్దొద్దన్న ఎండల కాలం ఏడికి ఎంచెక్క తెల్ల చీర కట్టి జల్లో మల్లె పూలు చుట్టి ఎల్లేలోపే ముఖం ముడుచుకున్నాడే మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే బావా 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 మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే అత్తరు ఘాటు నచ్చదంట ఆడికి అదే రాసుకెళ్ళా నేను ఒంటికి ఇక చూసుకోనా గత్తర చేసి లూపికి పందిరేసి కంచాల దిలి మంచం కరుసుకున్నాడే మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే బావా 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 మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే బావా బావా. అంటే వరుసకి బావ అయ్యే వాళ్ళు ఉన్నారా? అలా ఎవరు లేరు, అంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి. ఓకే, పెళ్ళిళ్ళు అయిపోయినాయి. సో ఎప్పుడైనా వాళ్ళ దగ్గర పాట పాడినావా? లేదు, అలాంటి సాహసాలు ఎప్పుడు చేయలేదు. సో అంటే నువ్వు ఏ జోనర్ లో వెళ్దాం అనుకుంటున్నావు సింగింగ్ లో? అంటే ఫోక్ ఎక్కువ, నేను ఫోక్ మాస్ కొంచెం అలాంటి సాంగ్లు ఎక్కువ పాడు. సో నాకు ఎందుకో నేను మంగ్లీ లాగా వెళ్ళిపోతాం అనిపిస్తుంది నాకు, తన వాయిస్ లాగా. మంగ్లీ యొక్క షీజే అంటే కొంచెం సింక్ అవుతుంది. నీకు అనిపించిందో లేదో, నాకైతే అనిపించింది అంటుంటారు లైక్. బట్ మంగ్లీ యొక్క స్టైల్లో కాకుండా నా స్టైల్లో నేను వెళ్దామని అనుకుంటున్నాను. ఓకే, అంటే తన స్టైల్లో నువ్వు కాపీ చేయడం చాలా కష్టం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, నువ్వు మంచి పొజిషన్ లో ఉండాలి. మళ్ళీ నేను ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా మా క్యూబ్ ఛానల్ త్రూ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. రావే నా రసరంగీలా నీ బుగ్గే నా రసగుల్లా తై తక్కలాడుకుంటూ తాకితే గుబులా కలిసొస్తా కాని వేళ కైపెక్కే కన్నులా నీదేరా రా కుమార దోర దోర ఉడుకుల ఉయ్యాలా నన్ను అల్లుకో అల్లుకో నన్ను గిల్లుకోరా హే నన్ను చంపుకో చంపుకో. సూపర్ అసలు. సో ఇదంతా నేర్చుకోవాలంటే ఎన్ని డేస్ పడుతుంది?
అంటే ఈ వాయిస్ గానీ ఇది ఇయ్యడం గానీ మధ్యలో అంటే ఆ వాయిస్ నాకు దేవుడు ఇచ్చాడు అంతే. ఓకే నేర్చుకోవడం అంటే అలా విని నేర్చుకోవడమే, అంటే లైక్ ఎక్కువ సార్లు విని నేర్చుకోవడమే. ఓకే. అంటే ఇప్పుడు చాలా మంది సింగర్స్ చాలా టాలెంటెడ్ ఉన్నారు, సో వాళ్ళకి అవకాశాలు రావాలంటే చాలా కష్టం. అట్లాంటిది ఇప్పుడు అప్కమింగ్ సింగర్ వి నువ్వు మేం ఫేమస్ మూవీలో 2 సాంగ్స్ కూడా పాడేసినావు అంట, అసలు ఎట్లొచ్చింది ఆ ఛాన్స్? అది యాక్చువల్లీ అంటే నార్మల్గా ఒక మాకు రిక్వైర్మెంట్ ఉంది అని తెలిసి ఒక పోస్ట్ చూసాను అనమాట. సో ఆ పోస్ట్ చూసి నేను జస్ట్ సరదాగా నా ట్రయల్ నేను వేసా. అది చూడగానే వెంటనే కళ్యాణ్ నాయక్ సార్ వెంటనే కాంటాక్ట్ అయ్యారు. నేను ఖచ్చితంగా కళ్యాణ్ సార్ని థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆబ్వియస్లీ. అంటే ఎవరైనా పెద్ద పెద్ద సింగర్స్తో పాడించుకోవాలి అన్నట్టు ఉంటారు కంపోజర్స్, కానీ అతను స్టార్టింగే నాకు ఛాన్స్ ఇవ్వడం అనేది చాలా లక్కీ, బ్లెస్డ్ అనమాట అంతే. ఆయన కలవడమే నాకు ఒక పెద్ద బ్లెస్సింగ్. అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే దేవుడి వల్ల నేను మంచి కంపోజర్స్ దగ్గర పాడినా కూడా నా బెస్ట్ మాత్రం ఆబ్వియస్లీ కళ్యాణ్ సారే ఖచ్చితంగా. సో మరి మేం ఫేమస్ లో సాంగ్ పాడాలి కదా. నీ ఇంట్లో సంబరాన్ని ఊరంతా చూడాలంటే కట్టేరా ఓటెంటు, సుట్టేరా కట్టన్లు, వండాలంటే దీక్షలు, వడ్డించాలంటే బకెట్లు, అబ్బబ్బా ఏమున్నాయి మంచి మర్యాదలు అని అనిపిస్తాము గొప్పలు, మరి తగ్గిస్తాము తిప్పలు, మీకింకా ఎందుకు నొప్పులు, ఈ పనిలో మేమే తోపులు, గజిబిజిగా ఫంక్షన్లు ఎందుకు, మేముండగా టెన్షన్లు ఎందుకు, నీ స్ట్రెస్సే పక్కన పెట్టి గుర్తుండిపోయేలా ఇచ్చారా దావత్తు, లెక్కలు మొత్తం మారే, లెక్కలు వచ్చి దిక్కులు చేరే, సౌపతిగాల్లా జోరే, అదిరే అన్నీ మీకే కుదిరే, దిల్లే పెట్టి చేసామంటే లేదే మీకు ఎదురే. సూపర్. అసలు నీ ఇన్స్పిరేషన్ ఎవరు సింగింగ్ లో? ఆబ్వియస్లీ మన దేవుడు ఎస్పీబీ గారు, అండ్ అలాగే నా ఫేవరెట్ ఎవరంటే మాలతి గారు. సో అసలు నీ డ్రీమ్ ఏంటి, ఏం అవ్వాలనుకుంటున్నావు? అంటే నా డ్రీమ్ అంటే ఆబ్వియస్లీ సింగర్కి ఉండేది ఏంటంటే ప్లేబ్యాక్లో మంచి పేరు తెచ్చుకోవాలని. ఇంకా దేవుడి దయ ఉంటే ప్లేబ్యాక్లో ఏమైనా మంచిగా అంటే నేను నేర్చుకుంటూ ప్లేబ్యాక్స్లో పాడాలని నువ్వు అనుకుంటున్నావు. సో ప్రెసెంట్ తరుణ్ ఏం చేస్తుంది, అసలు ఖాళీగా ఉంటుందంట నిజమేనా? ఖాళీగానే ఉంటున్నాను. ఖాళీ అంటే నా రికార్డింగ్స్ అవన్నీ అవుతున్నాయి. సో ప్రస్తుతానికి అయితే ఖాళీగా ఉంటున్నాను. ఓకే. సో నీ లైఫ్ మొత్తంలో ఇప్పుడు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకుంటావు? ఆబ్వియస్లీ మా అమ్మకి చెప్పుకుంటాను. మా అమ్మ లేకపోతే నేను లేను అంతే. షీ ఈజ్ ద బెస్ట్. అంటే తను ఏం చేసింది, ఎన్ని కష్టాలు పడిందని మాకు మాత్రమే తెలుసు. సో అది మా మమ్మీ లేకపోతే, అంటే ఎప్పుడైనా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే మా మదర్ని హ్యాపీగా లైఫ్ లాంగ్ చూడగలిగితే అదే నాకు చాలా బెస్ట్. ఇంకా నేను అదొక్కటి చేయగలుగుతాను. ఇంకా ఎలాగో అమ్మ రుణం ఎవరు తీర్చుకోలేరు. సో మా మమ్మీ నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా చూడగలిగితే, చూసుకోగలిగేటట్టు నేను చేస్తే. సో డాడీని చూడ అయితే అంటే మీరు బెస్ట్ ఒకరు థ్యాంక్స్ చెప్పుకోవాలి అన్నారు కదా, అందుకు అలా చెప్పా. మా డాడీ కూడా నాకు చాలా ఇష్టం. లైక్ ఎప్పుడు ఏం చేసినా కూడా మా డాడీతో మంచి ఫన్ ఉంటది. అంటే అందుకే అన్నా నేను మా డాడీకి చెప్పగలుగుతా అని చెప్పి. అంటే లైక్ ఇప్పుడు ఒక భారత్ అలా వెళ్ళింది అనుకోండి, మా ఇంకా మూడ్ వస్తుంది అనమాట. మేము ఇంకా పిచ్చకెంతలో వేస్తాం. అంటే నేను మా డాడీ మా ఇంట్లో కొంచెం కామెడీ చేసే టైప్ అనమాట. మేము అన్ని కొంచెం మేమిద్దరు ఎంటర్టైన్ చేస్తుంటే వాళ్ళిద్దరు చూస్తారు. సో మన వ్యూవర్స్ అనుకుంటున్నారు ఎంతసేపు ముచ్చట పెడతారా, పాటలు పాడిరా అని అంటున్నారు. సో ఫైనల్ గా సో నా కోసం, మన వ్యూవర్స్ కోసం